కాళేశ్వరం నుంచి నీ సుక్క నీళ్ళు రాలేదంటారు. కానీ నిన్న రంగనాయక సాగర్ ద్వారా 1,12,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేశారు. దానికి సంబంధించినటువంటి కథ ఇది చూడండి మీరు. ఈ రోజు మరి నా చేతుల మీదుగా ఎడమ కాలువ మరి కుడి కాలువకు నీరు విడుదల చేయబడతా ఉన్నది. దీని ద్వారా ఈ కాలువల కింద సిద్దిపేట రూరల్, చిన్న కోడూరు, నారాయణరావుపేట, ఇల్లంతకుంట, ముస్తాబాద్ మరియు తంగళ్లపల్లి మండలాలలోని చెరువులు, చెక్ డ్యాములు మరియు కాలువల కింద ఉన్న పంట పొలాలు యాసంగి పంటకు నీరు అందచేయబడుతుంది. అలాగే అర్బన్ సిద్దిపేట అర్బన్ ఇట్లా చదువుకోవడం ఇంకా మీరు మీకు టీఎంసీలకు లెక్కలు చదవకుండా అలా చూసుకుని చదువుతుంది అక్క మంత్రి గారు. ఇదే కథ. వీళ్ళ మంత్రులు వీళ్ళ నాయకులు ఏం చెప్తారు, కాళేశ్వరం నుంచి సుక్క నీళ్ళు రాలేదని చెప్తారు. అరే నీకు ఒకటి కాళేశ్వరం చూపిద్దాం అనుకున్నావు కదా, ఇక ఇప్పుడే చూపిస్తాను మిత్రులారా. అది ఎందుకో తేడా కొడతా ఉంది. నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా ఇది ఏదో తేడా ఉన్నది అని చెప్పేసి మనం కూడా టైం తీసుకొని ఒకసారి పోయొద్దాము. ఇక చూడండి, ఏదో 100% ఏదో. ఇగో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మేడిగడ్డలో కుంగిపోయినటువంటి ప్రాంతము. ఇది పర్రెలు పట్టింది కదా, ఈ పర్రెలు పట్టిన దగ్గర ఇందులో నుంచి ఒక షీకు లెక్క బయటకు వెళ్ళింది. ఇగో ఈ ప్రాంతంలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇగో ఈ ప్రాంతంలో ఒక పెద్ద షీకు లెక్క బయటకు వెళ్ళింది. ఇగో ఇక్కడ. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆ పైన రూపంతా చాలా అద్భుతంగా ఉన్నది. కానీ కొన్ని ప్లేస్లలో ఇట్లా ఎందుకు ఉందనేది అర్థమవుతలేదు. ఇక్కడ కూడా చూద్దాం. మనం మేడిగడ్డకు పోదాము. ఇక చూడండి, ఇది మీకు కనపడుతుంది అనుకుంటే ఇక్కడ ఇట్లా మధ్యలోకి వెళ్ళి ఎట్లా బయటకు వెళ్ళింది అనేది అర్థం కాని విషయం. దీన్ని ఎవరైనా పెట్టి పేల్చి ఇది చేశారా, లేకపోతే ఈ మధ్యలోకి వెళ్ళి ఎట్లా వెళ్తుంది సీకు, ఇది సీక్, ఇది ఆ పర్రెల మధ్యలోకి వెళ్ళి ఇట్లా బయటకు వెళ్ళింది. అట్టెట్ వెళ్తుంది బయటికి, ఏ విధంగా వెళ్తుంది అట్లా అర్థం కాని విషయం. చూద్దాం. ఇది నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, ఇది ఏదో జరిగింది అక్కడ. జరగకపోతే ఇట్లా జరగదు. ఇప్పుడు దాన్ని మరి ఎవరు చేసిర్రు, ఏంది కథ అనేది కూడా తేల్చాలి. కానీ తేలుస్తారా వీళ్ళు? 200% తేల్చారు. ఇదంతా మోడీ మహిమనా, లేకపోతే మన రేవంత్ అన్న మహిమనా, లేకపోతే వాడెవడో వచ్చిండు కదా, వాడెవడు సునీల్ కనుగోలు, వాని స్ట్రాటజీలో భాగమా ఇదంతా? ఏంది అసలు? తెలంగాణ ప్రజలు నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి ఆ కాళేశ్వరాన్ని కూల్చేసేటువంటి కుట్ర ఎవడు చేసిండు? ఆ సునీల్ కనుగోలు గాని పని ఇదంతా, లేకపోతే మోడీ ఏమైనా ప్రయత్నాలు చేసిండా ఈ కాంగ్రెస్ని అధికారం తీసుకురావడం కోసం, ఇక్కడ ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం కోసం ఏం చేసిరు అనేది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. వీళ్ళు ఎట్లాగా ఇప్పుడు విచారణ సంస్థలు ఇవన్నీ కూడా అన్నీ 100% మోడీకి కాంగ్రెస్కి అనుకూలంగానే ఇస్తాయి. చూస్తూ ఉండండి మీరు. ఎందుకంటే ఈ బంద్ పెడితేనే తెలంగాణ ఎండిపోతుంది. తెలంగాణ ఎండిపోతేనే అన్నమో రామచంద్ర అని మనం పాలకుల దిక్కు నోరు తెరుచుకొని చూడాలి. అట్లా చూస్తేనే కాంగ్రెస్ వాళ్ళు మనకు బిచ్చం వేసినట్టు అప్పుడింత పిల్లికి బిచ్చం వేసినట్టు వేస్తూ ఉంటారు. అట్లా వేస్తే అమ్మ ఇదే మనకు మహాప్రసాదం అని చెప్పేసి మనం తీసుకోవాలి. సో ఇది ఇలా ప్లాన్. కాంగ్రెస్ నాయకులు పెద్ద నాయకులు అంటుంటారంట, ప్రజలు ఎప్పుడు బలిసిపోకూడదు, ప్రజలు ఎప్పుడు ఏ సమస్య లేకుండా నిమ్మలంగా ఉండకూడదు. అట్లా ఉంటే మనల్ని మర్చిపోతారయ్యా, అట్లా ఉండకూడదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది రావాలి, అప్పుడు మన దిక్కు చూడాలి, మన ఇంటికి రావాలి, 10 సార్లు తిరగాలి. తిరిగితే అప్పుడు మనం వాళ్ళకు ఏదో కొంచెం చేయనట్టు కొంచెం సాయం చేయాలి. చేస్తే అప్పుడు మనలా గుర్తుపెట్టుకుంటారు, 10 మందికి చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళ తరిగే ఇట్లా ఉంటుంది అనమాట. ఇదే చేస్తారు ఇప్పుడు రాష్ట్రంలో కూడా. రైతు బంధు గురించి ఇన్ని రోజులు మాట్లాడలే. డిసెంబర్ 12 తారీఖు నాడు చెప్పిండు, 11 తారీఖు నాడు మీటింగ్ పెట్టి 12 తారీఖు నాడు చెప్పిండు. 12 తారీఖు నుంచి ఇప్పటిదాకా నోరు తెలవలే ముఖ్యమంత్రి. ఇవ్వాలంటే అన్ని ఆపేర్రి, రైతు బంధుకే ఇయ్యిర్రి, అన్ని ఆపేరి, రైతు బంధుకే ఇయ్యిర్రి. సిగ్గుండాలే కొంచెమన్నా.